జటాటవిగలజ్జల ప్రవాహ పావితస్థలే గలేవలంభ్యలంబితాం భుజంగతుంగ మాలికాం ఢమఢమఢమఢమన్నినాదమడ్డమరవయం చకారతండ తాండవం తనోక్తున శివం శివం జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్జరి విలోల నీచి వల్లరి విరాజమాన మూర్ధని దగద్ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ ధరాధరేంద్ర నందిని విలాస బంధు బంధుర స్ఫురత్తగంత సంతతి ప్రమోదమాన మానసే కృపాప్తదారణి నిరుద్ధ దుర్దదాపతి క్వచిద్దిగంబరే మనో వినోదమేతమద్భుతం జడాభుజంగ పింగళ స్ఫురత్పనామని ప్రభక్వదంబ కుంకుమ ద్రవ ప్రయుద్ధ దిగ్వభూముఖే మదాంగ సింధుర స్ఫురత్త గుత్తరీయ మేదురే మనో వినోదమద్భుతం భివత్త భూత భర్తరే. ఓం నమ శివాయ. లంకాధిపతి రావణ బ్రహ్మ రచించినటువంటి ఆ పరమేశ్వరుని ప్రసన్నం చేసుకోవడం కోసం సంస్కృత శ్లోకాన్ని శివతాండవంగా రచించినటువంటి అద్భుతమైన శ్లోకం. ఈ సమయంలో ఈ శ్లోకాన్ని మీకు ఆలపించడానికి గల కారణం, ప్రదోష కాలంలో సాయంకాల వేళ ఆ శివనామ స్మరణతో ఈ ప్రదేశం ఏదైతే ఉందో ఈ ప్రదేశం ప్రతికూలమైనటువంటి శక్తుల్ని పారద్రోలేటటువంటి మహామంత్రమై ఈ పురానికి శక్తినివ్వాలనే నేను ఈ శ్లోకాన్ని మీ ముందు ఆలపించాను. సరస పాండితి భావంబు సారముల నృత్య సంగీత సాహిత్య శోభవలయ సత్కవుల హృదయాంబర విధులు ఆనంద తారకులు తలుపులీన రస భావ విధిలో ప్రేక్షకులు మనములు సంతరింప రసరాగ్రమున నాట్యమాడి అమ్మలు కన్నా అమ్మ సరస్వతి అద్భుత వ్యాఖ్యాన శైలిన కొసగవమ్మ జ్ఞానశ్రీ ప్రద శారద అంటూ అమ్మకు మృక్యదన్ పలుకులమ్మకు మృక్యద సొమ్ములమ్మకు నమ్మిక మీద మృక్యద అనారతమం పతిదేహమందు భావంబుగా వెలుగుచుండడి ఉమా సతికిన్ మరి మృక్యద సభాగ్రమున వేదికలు వెలుగుచుండడి ప్రాజ్ఞులకు రసజ్ఞులకు మాన్యులకు పూజ్యులకు పెద్దలకు రథ అతిరథ వాహనలకు మనసార మృక్యదనంటూ ఉధృత తరంగ సైనిక